తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ అంశం హాట్ టాపిక్గా మారింది. ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత టి హరీష్ రావు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించడంతో అసెంబ్లీ వేడెక్కింది. మహాలక్ష్మి పథకం నుంచి పీఆర్సీ వరకు, కార్మికుల బకాయిల నుంచి యూనియన్ల పునరుద్ధరణ వరకు ఒకేసారి పలు కీలక అంశాలను హరీష్ రావు ప్రస్తావించడంతో చర్చ మొదలైంది. అసలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తోంది, కార్మికుల డిమాండ్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా? మహాలక్ష్మి పథకం బకాయిలు క్లియర్ అవుతాయా? కార్మికుల పీఆర్సీ ఎప్పుడు అమలవుతుంది? యూనియన్లు పునరుద్ధరణకు నోచుకుంటాయా లేక అలానే ఉంటాయా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు ఆర్టీసీ లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా అంటూ నేరుగా ప్రశ్నించడంతో రాజకీయ దుమారం నెలకొంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి ద్వారా 9,200 కోట్ల ఆదా జరిగిందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ప్రకటించింది. కానీ ఆ మొత్తం నిజంగా ఆర్టీసీకి చెల్లించారా లేక ఇంకా బకాయిలున్నాయా? ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించిందో ప్రజలకు చెప్పాలని కోరారు. ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రభుత్వం చెబితే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. ఎరియర్స్, సిసిఎస్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని కూడా హరీష్ రావు గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గెజెట్ విడుదల చేశామని హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుంది అని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ముఖ్యమైన అంశం ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు యూనియన్ల పునరుద్ధరణపై స్పష్టత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల హక్కులను రక్షించడానికి యూనియన్లు అవసరమని హరీష్ రావు వివరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత కూడా పెద్ద సమస్యగా మారుతోంది. ప్రత్యేకంగా సిద్దిపేట వంటి ప్రాంతాల్లో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ కు సరిపడా బస్సులు లేవు. పాత బస్సులు ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు రాజకీయంగా సున్నితమైన అంశమే. ఉచిత ప్రయాణ పథకాలు, ఆర్థిక భారం, కార్మికుల సమస్యలు కలిసి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షం ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తోంది. ప్రభుత్వం సమగ్ర సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆర్టీసీ నిజంగా లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా? కార్మికుల బకాయిలు ఎప్పుడు క్లియర్ అవుతాయి? ప్రభుత్వం స్పష్టత ఇస్తోందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందా లేక మరింత పెద్ద చర్చకు దారితీస్తుందా చూడాలి.